సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు అని ఒక సామెత. ఇంతకీ సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు అంటే ఏమిటి? రెండిటికి సంబంధం ఏమిటి? ఇది లోకంలో చాలా ప్రచారంలో జానపద సంగీతంలో ఉన్నది. సరే, చలనచిత్రాల్లో కూడా దీన్ని పెట్టారు. సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు. మొదటి పదం అర్థమవుతోంది, విడివిడిగా బాగానే ఉంది. సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు. సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు ఈ రెండింటికి సంబంధం ఏమిటి అసలు? అంటే సీతమ్మ అందాలే రామయ్య గోత్రాలనా కాదంటే అక్కడ అర్థం ఏం చెప్పారంటే పెద్దవాళ్ళు, సీతమ్మ అందాలు అపరిమితం, రామయ్య గోత్రాలు అపరిమితం. అదిట ఆ రెండిటికి మధ్య ఉన్నటువంటి సంబంధం. అపరిమితం అంటే లెక్కించనలవి కానివి. ఎందుకనంటే సుందరకాండ గనక చదివినటువంటి వాళ్ళకి హనుమంతుడు సీతమ్మని చూసిన వెంటనే అబ్బబ్బబ్బబ్బా రాముడే కనిపించాడట. అంతటి సుందరాంగుడైనటువంటి పుంసాం మోహన రూపాయ, పురుషులకే మోహం కలిగించేటువంటి అంతటి అద్భుతమైనటువంటి రూపం సీతమ్మలో చూశాడట. అంటే సీతమ్మలో శారీరక సౌందర్యం ఉంది. ఎందుకంటే ఎవరి అందమైనా సరే కను ముక్కు తీరు అంటారు. కళ్ళు బాగుండాలి, ముక్కు బాగుండాలి, ప్రధానంగా ఆ రెండు చూస్తారు. కను ముక్కు తీరు అది ఒక్కటే కాదు, అమ్మవారిలో మొత్తం సాముద్రిక శాస్త్రం అవయవాలన్నీ ఏ రకంగా ఉండాలని చెప్పిందో అంత చక్కటి సౌందర్యవతి సీతమ్మ. అదొక్కటేనా అండి? ఇవి భౌతికంగా నీకు కనిపించేటువంటి అందాలు సీతమ్మ అందాలు. ఆంతరింకంగా లోకాన్ని ఆనందింపచేసే అందాలు ఇంకా అపరిమితంగా సీతమ్మలో ఉన్నాయి. ఓర్పు, అది గొప్ప అందం సీతమ్మకి. సహనం గొప్ప అందం, శాంతి గొప్ప అందం, ప్రేమ గొప్ప అందం. ఇది సీతమ్మ దగ్గర ఉన్నటువంటి అందాల యొక్క వరుస. ఆ లిస్టు చదువుకుంటూ పోతుంటే ఆ మొత్తం రామాయణంలో సీతమ్మ యొక్క గుణాల అందం ఇన్ని అని చెప్పటానికి లేదు, అపరిమితం. కాబట్టి సీతమ్మ అందాలు ఇన్ని అని చెప్పటానికి లేదు. ఇక రెండో ఆయన దగ్గరికి వద్దాం. రామయ్య గోత్రాలు. ఈ రామయ్య శ్రీరామచంద్రమూర్తి యొక్క గోత్రాలు కూడా అపరిమితం. గోత్రం అంటే ఏంటండి? గోత్రం అంటే నేను ఫలానా ఋషుల యొక్క పరంపరకి చెందినటువంటి వాడిని. అత్రి ఆత్రేయస సేవాస్వ అని చెప్పి ఎవరైనా సరే ప్రవర చెప్పుకునేటప్పుడు నేను ఫలానా ముగ్గురు ఋషుల యొక్క ప్రవరకి చెందినటువంటి వాడిని, నా వంశ మూలకర్తలు వీళ్ళు అని చెప్పుకుంటుంటారు. మామూలుగా మానవులు ముగ్గురో నలుగురో ఐదుగురో ఆ ఋషుల పేర్లు చెప్తారు. మరి రామయ్యకి వచ్చేసరికి రామయ్యకి నాన్నగారు దశరథుడు, దశరథుడి నాన్నగారు, ఆ నాన్నగారి నాన్నగారు, అలా పెట్టుకుంటూ వెళితే రఘువు దగ్గరికి, ఆ రఘువుకి పూర్వం ఆ సూర్యుడు, సూర్యుడికి పూర్వం. అలా అదొక్కటేనా? రామయ్య యొక్క పూర్వీకులు చెప్పమంటే అసలు రామయ్య ఎత్తినటువంటి అవతారాలు ఎన్ని, ఆ అవతారాల్లో గోత్రాలు ఎన్ని, శ్రీకృష్ణుడిగా ఎత్తినప్పుడు సంబంధాలు ఎన్ని, బలిచక్రవర్తి యొక్క మదం అంచటానికి వామనుడిగా విష్ణుమూర్తి జన్మించినప్పుడు ఆయన యొక్క తల్లిదండ్రులు ఎవరు, ఆ తల్లిదండ్రులకు తల్లిదండ్రులు ఎవరు, ఆ తండ్రికి తండ్రి ఎవరు, ఇలా ప్రతి అవతారంలోనూ రామయ్య యొక్క ఆ మూల పురుషులు ఉన్నారే, ఆ వంశ పురుషులు ఉన్నారే, వాళ్ళని లెక్క పెట్టడం ఎవడి వల్ల కాదు, అపరిమితం, లెక్కకి అలవి కానటువంటివి. సీతమ్మ అందాలు ఎలా లెక్క పెట్టడానికి వీల్లేనటువంటివో రామయ్య గోత్రాలు కూడా ఆయన పూర్వీకుల గురించి చెప్పాలంటే అవి కూడా లెక్క పెట్టడానికి వీల్లేదు అని చెప్పటానికి. అందుకే తెలుగువాడికి జైహో, తెలుగువాడి సామెతలకి జైహో, తెలుగు భాషకి జైహో. సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు అని చెప్పి రెండింటిని చాలా చక్కగా, ఎందుకంటే కుతూహలంగా మొత్తం అంతా మందు యొక్క శక్తి అంతా కూడా ఒక చిన్న ట్యాబ్లెట్లో పెట్టినట్టుగా ఒక చిన్న వాక్యంలో గొప్ప చరిత్రను నిక్షేపించిన తెలుగువాడికి, ఆ తెలుగు భాషకి నమస్కారం చెప్పుకుందాం.